మకర రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును. ధనపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి, కొత్త అవకాశాలు వస్తాయి. ఖర్చులు కొంత తగ్గించుకునే ప్రయత్నం చెయ్యండి. వృధా ఖర్చులకు వెళ్ళవద్దు. మిత్రుల యొక్క మాటలు విని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంత ఆలోచిస్తూ మీరు నిర్ణయాలు తీసుకోండి. కొంత కలిసి వస్తుంది. బంధువుల యొక్క సహకారము తగ్గుతూ ఉంటుంది. మకర రాశి వారు నిరుద్యోగులకు ఈరోజు కొంత శుభవార్త వినే అవకాశం కూడా ఉన్నది. ఈ రాశివారు ఈరోజు దుర్గాదేవికి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల ద్వారా కొంత ధన సహాయం కూడా మీకు లభిస్తూ ఉంటుంది. భార్య వైపు నుంచి మీకు సంపూర్ణ సహకారాలు లభిస్తాయి. వివాహాది శుభ కార్యక్రమం లోపల పాల్గొంటారు. వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఈరోజు కొంత జాగ్రత్తలు పాటిస్తూ మీరు విధి నిర్వహణ చెయ్యండి, కలిసి వస్తుంది. కుంభరాశి వారు ఈరోజు శ్రీ భైరవి అయి నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యుల మధ్యన ఆరోగ్య పరిస్థితులు చక్కబడతాయి. వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు మీకు అందుతాయి. మిత్రులతోని సంతోషంగా గడుపుతారు. మీనరాశి వారు ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరియై నమః అని చెప్పి 5 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.